తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. వినాయక చవితి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించుకోవాలని ఆర్డీఓ ఎట్ల కిషోర్ కోరారు. కాకినాడ డివిజన్లో వినాయక చవితి గణేష్ నిమజ్జనం నిమిత్తం వివిధ శాఖల ద్వారా చేపట్టబోయే ఏర్పాట్లపై కాకినాడ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డీఓ ఎట్ల కిషోర్ వివిధ శాఖల అధికారులు నగర గణేష్ ఉత్సవ సమితి సభ్యులతో సమీక్ష నిర్వహించారు. వినాయక చవితి నిమజ్జనం ఏర్పాట్లు భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశం అనంతరం నగర గణేష్ ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు దోసర్లపూడి రమణరాజు, జిల్లా కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి కృష్ణ, పెన్నెం సత్యనారాయణ, బొక్క వెంకటరమణ, జయలక్ష్మి, కేవీ చలపతి, వాత్సల్య భారతి, జిల్లా కార్యదర్శి సరిపెళ్ల శ్రీరామచంద్రమూర్తి, కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాకినాడ జగన్నాథపురం 200 నడుమ ఉన్నటువంటి వినాయక సాగర్లో మీకున్నటువంటి అనుకూలతలను బట్టి వాహనాలు లోపలికి రావాలా రాకూడదా అనేటువంటిది మీరు నిర్దేశించండి. కానీ ఆ యొక్క ప్రాంగణంలో మాత్రం వినాయక సాగర్ వేదిక ఉండేటువంటి వాతావరణంలో కార్యాచరణ ఉండాలని చెప్పి వారు కూడా సుముఖంత వ్యక్తం చేశారు. అదే రీతిగా 1 టౌన్ సిటీ దగ్గర బ్రహ్మంగారి మఠం దగ్గర అక్కడ టాయిలెట్స్ వ్యర్థాలు కలుస్తూ ఉన్నాయి. ఇక్కడేమో చనిపోయిన వారి పిండ ప్రదానం చేసేటువంటి దగ్గర దేవతా విగ్రహాలు కలపడం అనేటువంటి చేసేవారికి చేయించేవారికి మంచిది కాదని కూడా సమితి నిక్కచ్చిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ దగ్గర కానీ, అదేవిధంగా దాని ముందుకు వెళ్ళినటువంటి ప్రదేశంలో జట్టి దగ్గర విశాలమైనటువంటి ప్లేస్ కానీ, అదేవిధంగా చొల్లంగి చిన్నకాశీ రేవు దగ్గర కానీ, సామర్లకోట, పిఠాపురం, పెద్దాపురం ఈ మొత్తంగా ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఎంఆర్ఓలతోటి సమావేశాలు నిర్వహణ చేయడానికి డిఆర్ఓ గారు కూడా సమావేశంలోనే సమితి జిల్లా కన్వీనర్ కిరిమిరెడ్డి మాలకొండయ్య గారు వారికి తెలియపరచడం జరిగింది. కులాలకి మతాలకి అతీతంగా జరిగే పండుగ. మీరు కాకినాడలో ఒక పక్క పెద్ద ఎత్తున మురికి కాలం వచ్చేటటువంటి 1 టౌన్ దగ్గర నిమజ్జనం చేస్తామని చెప్తున్నారు, మరోపక్క పిండాలపేట దగ్గర నిమజ్జనం చేస్తామని చెప్తున్నారు. అధికారులుగా మీకు బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులుగా మిమ్మల్ని మేము గౌరవిస్తాం. కానీ లోకల్గా ఏం జరుగుతుంది, ఇక్కడ ఉన్న హిందువులు ఏం చేస్తున్నారు, హిందూ పండుగలు ఏ విధంగా జరిగాయి అనేటటువంటి విషయాన్ని ఒక్కసారి లోకల్ హిందువులు చెప్తున్నటువంటి హిందూ ప్రతినిధులుగా మేమేదో 10 మంది వచ్చాము, మా ఇళ్లలో పనులు చెప్పట్లేదు, 35 సంవత్సరాలుగా కాకినాడలో ఏం జరిగిందో అది చెప్తున్నాము, మీరు అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాం. ఈ యొక్క కాకినాడలో ఈరోజు జరిగిన సమావేశం ద్వారా మాకు వినాయక సాగర్, బాలగంగాధర్ తిలక్ ఏదైతే జగన్నాథపురం 2 బ్రిడ్జీల మధ్యలో ఉందో ఆ యొక్క ప్రాంతాన్ని పర్మిషన్ ఇస్తున్నారని మేము భావిస్తూ మేము పందిర్లు వేసే వాళ్ళందరికీ కూడా చెబుతున్నాము. ఆ విధంగానే కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఈరోజు డిక్లేర్ చేస్తారని కూడా మేము కోరుతాం. హిందూ పండుగని దిగ్విజయంగా జరుపుకునే విధంగా ప్రభుత్వ అధికారులు ఎటువంటి అడ్డంకులు కలిగించకుండా, పోలీసు వారు కూడా ఎటువంటి అడ్డంకులు కలిగించకుండా ఉండేదానికి చూడాలని చెప్పడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. తప్పకుండా ఈ వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో బ్రహ్మాండంగా జరుపుకోండి. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ సమితికి ఎనిమిరెడ్డి మాలకొండ గారికి కావచ్చు, అదేవిధంగా దోసరిపూడి రమణరాజు గారికి కావచ్చు, నాకు కావచ్చు, ఎవరికి చెప్పినా సరే ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ, పోలీస్ శాఖ నుంచి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ సమితికి తెలియజేసినట్లయితే తప్పకుండా సాల్వ్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని జేఎన్టీయూకే ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ మురళీకృష్ణ, దరిత్రి రక్షణ సమితి ప్రెసిడెంట్ సీమకుర్తి సురేఖ పిలుపునిచ్చారు. కాకినాడ భానుగుడి సెంటర్లో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, దరిత్రి రక్షణ సమితి సంయుక్త ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దరిత్రి రక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి వీసీ మురళీకృష్ణ మాట్లాడుతూ గత 14 ఏళ్లుగా మట్టి గణపతిని పూజించాలని, పర్యావరణ పరిరక్షణకు దోహదం చేయాలని కోరారు. దరిత్రి రక్షణ సమితి అధ్యక్షురాలు సురేఖ మాట్లాడుతూ ప్రకృతి విపత్తుల నుంచి బయటపడాలంటే పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నరసింగరావు, వైస్ ప్రెసిడెంట్ ఈశ్వర్రావు, ట్రెజరర్ మురళీకృష్ణ, బాబీ, సోహన్, మాలతి, జస్వంత్ తదితరులు పాల్గొన్నారు. ఆల్మోస్ట్ 15 సంవత్సరాల నుంచి దరిత్రి రక్షణ సమితిను ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ముఖ్యంగా కాకినాడ బ్రాంచ్ రెండూ కలిసి మట్టి విగ్రహాలని ఇవ్వడం, పర్యావరణహితమైన కార్యక్రమాలు చేయడం అనేది ఒక మనకి కాకినాడలో ముఖ్యంగా పరిసర ప్రాంతాల్లో కూడా ఒక ఆనవాయితీలాగా మనకు మారిపోయింది. ఇవాళ విజయవాడలో ఇంతలా వచ్చింది అంటే వరద, దానికి ప్రధానమైన కారణం పర్యావరణాన్ని మనం సరిగ్గా కాపాడుకోకపోవడం, మనకి ఎలా పెడితే అలా చేయడం అనే దాని మూలంగానే వచ్చిందన్న సంగతి ఇవాళ విద్యావేత్తలు కూడా అర్థం చేసుకోకపోతున్నారు. బట్ అది పరిపూర్ణమైనటువంటి నిజం. అసలు యాక్చువల్గా శాస్త్రం ప్రకారం కూడా మట్టి వినాయకుడి విగ్రహం ఎప్పుడు కూడా మట్టితోనే చేసి ఉండాలి. ఈ
ఒకవేళ తాహతుండి ఏదైనా ఉంటే బంగారంతో కానీ వెండితో కానీ చేయొచ్చు. బట్ అవి ఎప్పుడు కూడా 365 రోజులు ఉంటాయి అవి మన పూజా గదిలో. బట్ వినాయకుడితో చేసింది ఇది మాత్రమే మళ్ళీ మట్టిలో కలిసిపోవాలనేది మన యొక్క పెద్దలు చెబుతున్నారు ఇది. అలాగే దీంతో పాటుగా పసుపుతో చేసింది కూడా ఒకటి చేస్తారు విగ్రహం. మన భారతీయ సంప్రదాయం ఏంటంటే ప్రకృతితో పూజించే సంప్రదాయం ఉంది. కానీ ఈరోజు వ్యాపార దృక్పథంతో అందరూ కూడా విషపూరితమైనటువంటి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బొమ్మలు, కలర్డ్ ఐడల్స్, చాలా రసాయనాలతో కూడినటువంటి వాటితో చేసి చాలా పెద్దవి ఇంకా మన శాస్త్రానికి వ్యతిరేకంగా, నేచర్కి వ్యతిరేకంగా వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మన వీసీ గారు చెప్పినట్లు వాయనాడ్ కేరళ తీసుకున్నట్లు కానీ, విజయవాడ ఉదంతం తీసుకున్నట్లయితే కానీ, ఇవన్నీ కూడా మానవుడు చేసిన పర్యావరణ హితంగా కానటువంటి పనుల ద్వారాగానే జరిగినాయి. ఇలాంటి కార్యక్రమాలు విపత్తులు జరిగినప్పుడు చెయ్యి కలిపి అందరూ సాయం చేయడానికి ముందుకు వస్తారు. కానీ పర్యావరణాన్ని కాపాడడానికి ఎవరు కూడా సార్ లాంటి ఇంటలెక్చువల్స్ కానీ, సైంటిస్టులు కానీ ఎంత చెప్పినా కూడా ఎవరికి కూడా ఒక నాలెడ్జ్ రాకుండా పోతుంది. ముంపు బారిన పడిన విజయవాడ ప్రజలకు అందుబాటులో ఉంటూ సీఎం చంద్రబాబు విశేష సేవలు అందిస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు పేర్కొన్నారు. భీమవరానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావును విజయవాడలోని 30వ డివిజన్ ఇన్ఛార్జిగా నియమించడంతో దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సహాయక కార్యక్రమాల్లో భాగంగా ఇంటింటికి నిత్యావసర సరుకుల పంపిణీని దగ్గరుండి పర్యవేక్షిస్తూ ముంపు బాధితుల కష్ట నష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఊహించని విధంగా ముంచెత్తిన వరద కారణంగా కష్టాల్లో ఉన్న ప్రజలకు సీఎం చంద్రబాబు తక్షణం స్పందించి సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, 30వ డివిజన్ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొత్తం ఈ 30 డివిజన్లో 6 సచివాలయ పరిధులు ఉన్నాయి. దీనిలో ఇప్పుడు వరకు కూడా మేము బుడమేరు కూడా ఉంది. అక్కడ కండిపడ్డది రైల్వే ట్రాక్ మీద. నిన్న నారా చంద్రబాబు ముఖ్యమంత్రి కూడా విజిట్ చేశారు. ఆయన నేను ట్రాక్ మీద ఉండగానే ట్రైన్ రావడం కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి అయింది. అయినా సరే ఆయన ఎక్కడ బెదరకోకుండా ఆ వయసులో కూడా ఆయన్ని ప్రజలకి మనోధైర్యం కల్పించే విధంగా ఆయన కార్యక్రమం చేస్తారు. ఆయన చూసి మనం చాలా నేర్చుకోవాలి. అలాగే ఈ డివిజన్ వచ్చేటికి నిన్న సాయంత్రం రాజేంద్ర మనోహర్ పౌర సరఫరా శాఖ మంత్రి గారు ఇక్కడ వచ్చారు. ఆయన చేతుల మీదుగా మేము బియ్యం, అలాగే కందిపప్పు, మినుములు, పంచదార, అలాగే బంగాళదుంపలు, ఆనియన్స్ అన్నీ కూడా ప్రతి రేషన్ ప్రతి ఇంటికి కూడా అది బిలో అనేది ఏం కాకుండా ఈ డివిజన్లో ఉన్న ఎన్నైతే కార్డులు ఉన్నాయో అంత కార్డులదారులు కూడా ప్రతి మనిషికి ప్రతి ఇంటికి అందే విధంగా మేము కార్యక్రమం రూపొందించాం. దాని ప్రకారంగా నిన్న సాయంత్రం 7 గంటలకు మొదలెట్టాం. ఇప్పుడు వరకు కూడా కంటిన్యూస్ నడుస్తుంది. అలాగే ఇక్కడ వాటర్ కూడా తగ్గింది. ఇప్పుడు కొద్దిగా మళ్ళీ బుడమేలో కొద్దిగా వాటర్ లెవెల్స్ కొద్దిగా పెరుగుతున్నాయని చెప్పి కొద్దిగా కంగారు పడతారు. ప్రజలు ఎవ్వరూ కూడా భయపడాల్సి రావట్లేదు. దానివల్ల ఎందుకు పెరుగుతుందంటే ఈ ఇద్దరు నుంచి వెళ్ళి పక్కకి వెళ్ళిపోయి వాటర్ని ఎక్కడైతే గట్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అన్ని కూడా లోకేష్ గారి నాయకత్వంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అలాగే నిమ్మల రామారెడ్డి అందరూ కూడా ఒక టీమ్ కింద ఏర్పడి ఈ వాటర్ని బయటకు వెళ్ళకోకుండా గట్లు పటిష్టం చేస్తారు. దానివల్ల వాటర్ లెవెల్ పెరుగుతుంది. అంతే తప్ప వర్షం వల్ల కాదు, పైన వర్షం ఏం కుర్తు కాదు. ఈ అన్నీ కూడా ఇక్కడ చరిత్రలో లేని విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు ఇవాళ విజయవాడ కలెక్టరేట్లో ఉండి ఆ రోజులో ఉద్దుత్ తుఫాను వైజాగ్లో ఎంత క్లీన్ అండ్ గ్రీన్గా చేశారో అదే విధంగా ఇక్కడ 24 గంటలు మా పార్టీ యంత్రం కానీ, ప్రజలకు కానీ, కార్యకర్తలు కానీ, కూటమి నాయకులు కానీ అందరూ కూడా ప్రజలమయ్యే నుండి పనిచేసే విధంగా నారా చంద్రబాబు ఈ వయసులో కూడా మమ్మల్ని పరిలెత్తిస్తారంటే ఆయన యాట్సాప్ ఈ భారతదేశంలోనే ఆయన గుర్తింపు గల గొప్ప ముఖ్యమంత్రిగా. అలాగే నారా లోకేష్ గారు ఎప్పటికప్పుడు మాకు ఫోన్ చేసి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి నిమిషం 30 డివిజన్ ఉందంటే అన్ని చోట్ల చాలా మంది వచ్చారు. కానీ ఇక్కడ నా మీద నమ్మకంతో, కోనసీమ నా మీద నమ్మకంతో ఈ డివిజన్కి ఒక పొలిటికల్ గా నన్ను ఇన్ఛార్జ్ కింద పెట్టి అధికారులు డిఎస్పీ కానీ, అలాగే డిఐజీలు కానీ, అలాగే మన సెషన్ ఆఫీసర్లు కానీ, బీఆర్ఓలు కానీ, అలాగే మా పార్టీకి యంత్రాంగం అంతా కూడా పార్టీ కార్యకర్తలు, బూత్ లెవెల్ ఇన్ఛార్జ్ అందరూ కూడా వాళ్ళ సహకారంతో చాలా గొప్పగా చేశాం. ఈ ఎఫెక్ట్ అయిన డివిజన్ అన్నింటిలో కూడా 30వ డివిజన్ చాలా క్లియర్ గా మేము పనిచేసామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. ప్రజలు కూడా చాలా హర్షిస్తున్నారు. ఇటువంటి ముఖ్యమంత్రిని 5 సంవత్సరాలు కోల్పోయామని చెప్పి బాధ కూడా ఉంది. ఆ బాధ పోయినా కానీ మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేసుకున్నాం. వాళ్ళ కుటుంబాన్ని ఎప్పుడు ప్రజలు అండగా ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడా ఆయన ఆశీర్వదిస్తున్నారు. ఆయన ఆశీర్వదిస్తున్న ప్రజలు కోరుకుంటున్నారు. ఇలా దుర్గమ్మ తల్లి మరి ఆశీస్సులతో బెదరాల్లో ఈ డివిజన్ అన్ని కూడా సస్యశ్యామలుగా 2 రోజులు అన్ని క్లియర్ అవుతాయని చెప్పి సందర్భం. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తనయుడు రాజేష్ పిలుపునిచ్చారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలోని టీఎస్ చెరువు వద్ద ఉన్న జ్యోతి ఎడ్యుకేషన్ నర్సింగ్ హోంలో కరస్పాండెంట్ దత్తు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రాజేష్ మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ హోం విద్యార్థినులు నీలపాల దినేష్లు పాల్గొన్నారు. జ్యోతి ఎడ్యుకేషనల్ సొసైటీ దాదాపుగా 10 సంవత్సరాల నుండి కూడా ప్రతి సంవత్సరం వినాయక చవితి వచ్చేటప్పటికి కొన్ని వేల
ప్రతిమలు తయారు చేసి ఇవ్వటం, ఇప్పటికే 4000 ప్రతిమలు కూడా ఆల్రెడీ తయారు చేసి ఇవ్వడం జరిగింది. దాదాపుగా అప్పుడు ఈ సంవత్సరం 6000 కూడా అయినా కూడా వాళ్ళు రెడీ చేసి ఇవ్వడానికి ముందుకొచ్చారు. నిజానికి మనకి పండుగ వస్తుంది అంటే పెద్ద పెద్ద విగ్రహాలని, కలర్తో నింపేసిన విగ్రహాలని తీసుకొచ్చి మనం పెట్టి అంగరంగ వైభవంగా మనం చేస్తూ ఉంటాం. కానీ అది పర్యావరణాన్ని ఎంత పొల్యూట్ చేస్తుంది అనేది మీరందరూ తెలుసు. గత కొంతకాలంగా మన గవర్నమెంట్ కానీ లేకపోతే వివిధ రకమైన వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేటెడ్ సొసైటీస్ మీకు చెప్తూనే ఉన్నాయి వీ షుడెంట్ యూజ్ కలర్స్ అని. బట్ స్టిల్ మనం అందంతోనే చూస్తున్నాం భగవంతుడిని తప్ప అది పర్యావరణానికి ఎంత ముప్పుని ఇస్తుంది అనేది మనం చూడట్లేదు. బికాస్ ఆఫ్ దట్ మనం ఇవాళ ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినాయి అంటే అది కూడా ఒక రకమైన డిఫారెస్టేషన్ వల్లే. ఈ వర్షపాతం ఎందుకు పెరుగుతుంది అంటే బికాస్ ఆఫ్ డిఫారెస్టేషన్. ఇంత విపరీతమైన ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఎందుకు ఉంటున్నాయి అంటే, హీట్ ఎందుకు జనరేట్ అవుతుంది మన భూమి మీద అంటే బికాస్ ఆఫ్ డిఫారెస్టేషన్. ఇట్లా మనం కొన్ని విలువల్ని మర్చిపోయి అందం కోసం మనం పాకులాడుతున్నాం కాబట్టి మనం ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నాం. కానీ భగవంతుడిని అన్న కనీసం మనం వాటి నుండి దూరం చేసి ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమంలో, ఎందుకంటే భగవంతుడు అనేవాడు మనం కొలిస్తే ఎందులోనైనా ఉంటాడు, అంతేగాని అందంగా ఉండే విగ్రహంలోనో లేకపోతే మనం చేసే ఇదిలోనో అంగు ఆర్భాటాల్లోనూ భగవంతుడు ఉంటే ఎవరు బాగా చేస్తే వాళ్ళ దగ్గరే ఉన్నట్టు ఉంటుంది. కానీ మనందరం ఇవాళ సర్వే అవుతున్నాం అంటే మనం ఎంతో కొంత మంచి చేస్తున్నాం కాబట్టి. గుంటూరు జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఫార్చునర్ కారులో వచ్చి మరి దొంగలు పొన్నూరులోని ధనలక్ష్మి జ్యువెలర్స్ షాప్ షట్టర్ తాళాలు పగలగొట్టి బంగారం, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. నగలతో దొంగలు పారిపోతుండగా ఒకరిని పట్టుకుని దేహశుద్ధి చేసి అనంతరం పోలీసులకు అప్పగించారు. దొంగలు షాపులోని కొన్ని బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లినట్టు పోలీసులకు తెలిపాడు. చోరీకి గురైన బంగారం, వెండి విలువ సుమారు 30 లక్షలు ఉంటుందని యాజమాని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిందితులు రాజస్థాన్ వాసులుగా అనుమానిస్తున్నారు. భారీ చోరీతో నగర వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. భీమవరంలో గణపతి ఉత్సవాలపై సమీక్ష, ఉత్సవ నిర్వాహకులు సహకరించాలంటూ పోలీసు అధికారుల విజ్ఞప్తి. కాకినాడ భానుగుడి సెంటర్ వద్ద చవితి సందడి, ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయంటూ కొనుగోలుదారుల ఆవేదన. కృష్ణా జిల్లా కేసరపల్లి వద్ద ముంపును పరిశీలించిన సిపిఐ కేంద్ర కమిటీ, కేంద్రం నుంచి తక్షణ సాయం అందేలా సహకరించాలంటూ విజ్ఞప్తి. కాకినాడలో మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన ధరిత్రీ రక్షిత సమితి, పర్యావరణ పరిరక్షణకు సహకరించాలంటూ ప్రముఖుల పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.